ఓకే. సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలీస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్‌ని. సో మీ ఫ్యామిలీ కోసం పర్ఫెక్ట్ ఈవీ స్కూటర్ కోసం వెతుకుతుంటే ఈ వీడియోని మీరు తప్పకుండా చూడాలి. సో వీ హ్యావ్ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్, లైక్ బెస్ట్ ఇన్ మార్కెట్ స్కూటర్స్ని తీసుకొచ్చాను నేను ఈవీస్లో. సో మోస్ట్ సెల్లింగ్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ స్కూటర్స్ అనమాట. ఈ రెండు స్కూటర్స్ కూడా చూసుకుంటే థౌజండ్స్ ఆఫ్ యూనిట్స్ అనేటివి సేల్ అవుతున్నాయి. ఈ టూ స్కూటర్స్ కూడా బాగున్నాయి అనమాట. సో మీ ఫ్యామిలీ కోసం పర్ఫెక్ట్గా ఏ స్కూటర్ మీరు చూస్ చేసుకోవాలనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో చలో, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనం ఈ టూ స్కూటర్స్లో మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ డిజైన్ అనేది రెండిట్లోనూ చాలా బాగుంటుంది. లైక్ టీవీఎస్ ఐక్యూబ్లో మీరు చూసుకోవచ్చు, చాలా మంచి విండ్షీల్డ్ ఏలియన్ కోవెనెంట్ టైప్లో ఉంటుంది. చాలా గుడ్ లుకింగ్ అండ్ మంచి డిఆర్ఎల్స్ ఉంటాయన్నమాట ఫ్రంట్ సైడ్ కూడా. ఇది నైట్ టైం అయితే అమేజింగ్ లుక్ ఉంటుంది అండ్ ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే డ్యువెల్ కలర్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు విత్ టీవీఎస్ లోగో. అండ్ అలాగే మీరు మడ్ ఫ్లాప్ అబ్జర్వ్ చేస్తే ఫైబర్ ఇస్తారు. ఏతర్ రిస్తాకి మీరు చూసుకుంటే ఫ్రంట్ లుక్ అనేది చాలా బాగుంటుంది, చాలా వైడ్ లుక్ అనమాట. ఈ మొత్తం వెహికలే మనకు చాలా వైడ్ ఉంటుంది. అండ్ ఏతర్ది చాలా ఫ్యూచరిస్టిక్, చాలా మినిమల్ బ్రాండింగ్ మీరు చూసుకోవచ్చు. ప్రీమియం కలర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మల్టీ కలర్ డిజైన్స్ ఉంటాయి, ఇంకా చాలా కలర్స్ ఉంటాయి అనమాట దీంట్లో. అండ్ ఫుల్లీ ఎల్ఈడి టెక్ చూసుకోవచ్చు, ఇందులోనే డిఆర్ఎల్స్ ఉంటాయి మనకు. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ప్రొవైడ్ చేస్తారు, మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఈ రెండు స్కూటర్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మనకు లైటింగ్ సిస్టమ్ ఏది చూసుకున్నా కూడా ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది అనమాట. లైక్ డిఆర్ఎల్స్ కానివ్వండి, ఇండికేటర్స్ కానివ్వండి, లేదా హెడ్ ల్యాంప్ కానివ్వండి, మొత్తం ఏమైతే యూజ్ చేస్తారో అన్నీ ఎల్ఈడీనే. అండ్ ఇంటిగ్రేటెడ్గా మీరు చూసుకోవచ్చు రెండిట్లోనూ. బయటికి మీకు ఇండికేటర్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు, అంతా ఇంటిగ్రేటెడ్గానే ఉంటుంది. సో రియర్ ప్రొఫైల్ చూసుకుంటే మనం ఇక్కడ రెండు స్కూటర్స్లో కూడా మీరు చూసుకోవచ్చు, లైక్ ఒక బ్యాక్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా హైలైట్ చేస్తుంది లుక్ని. ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి అండ్ హజార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ టూ స్కూటర్స్లో కూడా. అండ్ ఇక్కడ ఏతర్ రిస్తాకి మీరు చూసుకుంటే రియర్ ప్రొఫైల్ అనేది చాలా బల్క్ ఉంటుంది అండ్ చాలా వైడ్ ఉంటుంది అనమాట. సో కంఫర్టబుల్ ఉండడం కోసం ఇలా వైడ్ ప్లేస్మెంట్ పెట్టారనమాట. అండ్ ఫ్యూచరిస్టిక్ మీకు టెయిల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ ఇంటిగ్రేటెడ్గా మీరు చూసుకోవచ్చు విత్ ఏతర్ లోగో. అలాగే బ్యాక్ రెస్ట్ మీద మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఏతర్ది బ్రాండింగ్ ఉంటుంది అండ్ బ్యాక్ రెస్ట్ కూడా బాగుంది. అండ్ పెద్ద గ్రాబ్ రైల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మంచి క్వాలిటీది ప్రొవైడ్ చేస్తున్నారు అలా ఇది. అండ్ టీవీఎస్ ఐక్యూబ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం ఎల్ఈడి స్ట్రక్చర్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. అండ్ ఒక క్యూ పార్క్ అసిస్ట్ అని ఐక్యూబ్ది లోగో చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ రెస్ట్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఫినిష్ ఉంటుంది అండ్ బ్రాండింగ్ ఉంటుంది అనమాట ఐక్యూబ్ అని. ఈ బ్యాక్ రెస్ట్ కూడా బాగుంది అండ్ అలాగే గ్రాబ్ బార్ కూడా మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ఫ్రేమింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు స్కూటర్స్లోనూ బాగుంటుంది. పర్టికులర్లీ ఏతర్ రిస్తాకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పిస్తా కలర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది ఈ కలర్. అండ్ రిస్తాది మీరు బ్రాండింగ్ చూసుకోవచ్చు విత్ లైట్ లైక్ మినిమల్ ఒక స్టిక్కరింగ్ లాగా ఒక గ్రాఫిక్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అలాగే ఇక్కడ సీట్ చూసుకుంటే చాలా వైడ్ సీట్ అనమాట అండ్ చాలా లెంతీ సీట్. ఈ సీట్ లెంత్ చూసుకుంటే మీరు 900 mm ఉంటుంది అనమాట. సో ఏ స్కూటర్ కానీ, ఏ ఈవీ స్కూటర్ కానీ మీరు తీసుకున్నా కూడా ఇంత లెంత్ ఉన్న సీట్ అయితే మీకు దొరకదు. ఏతర్ వాళ్ళు ఫ్యామిలీకి బాగా కంఫర్టబుల్ ఉండాలి అని ఉద్దేశంతో ఇంత పెద్ద సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర మినిమల్ సైజ్ ఉన్న వాళ్ళు నలుగురు పడతారు. కానీ నలుగురు పడతారు అంటే నలుగురు వెళ్ళండి అని కాదు, ఆ సైజు ఉంటుంది అనమాట. మీరు మాత్రం ఇద్దరే వెళ్ళండి. టీవీఎస్ ఐక్యూబ్లో మీరు సైడ్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అండ్ సింగిల్ కలర్ ఉంటుంది అండ్ చాలా పెద్ద బ్రాండింగ్ ఉంటుంది అనమాట ఐక్యూబ్ ఎలక్ట్రిక్ అని. ఏ వేరియంట్ తీసుకుంటే ఆ వేరియంట్ది మీకు ఇక్కడ బ్రాండింగ్ ఉంటుంది. సో ఇక్కడ సీట్ కూడా చూసుకుంటే సీట్ చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ చాలా స్మూత్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు టీవీఎస్ వాళ్ళు. అండ్ ఐక్యూబ్ బ్రాండింగ్ కూడా మీరు చూసుకోవచ్చు విత్ ప్రీమియం స్టిచ్చింగ్ అండ్ డ్యూయల్ టోన్ కలర్స్లో ఉందన్నమాట సీట్ ఇది. సో బ్యాటరీ అండ్ మోటార్ స్పెక్స్ చూసుకుంటే ఈ టూ స్కూటర్స్లో మీరు టీవీఎస్ ఐక్యూబ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3.5 kWh బ్యాటరీ ఉందన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్న వేరియంట్స్ ఏంటంటే ఏతర్ రిస్తా జీ తీసుకొచ్చాం జెడ్ వేరియంట్ అండ్ టీవీఎస్ ఐక్యూబ్లో ఎస్ వేరియంట్ తీసుకొచ్చాం. ఇందులో ఇంకొక టాప్ వేరియంట్ ఉంటుంది ఎస్టీ వేరియంట్. సో అక్కడ మీకు 2.2 kWh బ్యాటరీ ఉంటుంది అనమాట. సో రైడింగ్ రేంజ్ కూడా పెరుగుతుంది అక్కడ. సో పవర్ అండ్ టాక్ చూసుకుంటే టీవీఎస్ ఐక్యూబ్లో మనకు 4.4 kW ఆఫ్ పవర్ ఉంటుంది అండ్ టాక్ చూసుకుంటే పీక్ టార్క్ 140 Nm ఉంటుంది మోటార్ది, ఓన్లీ మోటార్ది. మనకు రైడింగ్లో వచ్చే
వచ్చే టార్క్ వచ్చేసి 33 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఉంటుంది. సో టార్క్ ఇనిషియల్ పుల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇందులో BLDC హబ్ మోటార్ యూజ్ చేస్తున్నారనమాట. అలాగే రైడింగ్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే 160 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ మీరు టీవీఎస్ ఐక్యూబ్లో చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏథర్ రిస్తా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 3.7 kWh బ్యాటరీ ఉందన్నమాట. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ వచ్చేసి 4.3 kilowatts ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ గురించి మాట్లాడుకుంటే 22 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఇందులో మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు మోటార్ చూసుకుంటే ఇక్కడ PMS మోటార్ ఉంటుంది అనమాట, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉంటుంది. అండ్ బెల్ట్ డ్రివెన్ మోటార్ అనమాట ఇది. సో రైడింగ్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే 145 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ మీరు ఈ ఏథర్ రిస్తాలో చూసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం స్పీడ్ చూసుకుంటే ఈ 2 స్కూటర్స్లోనూ మీకు 80 ఉంటుంది అనమాట. 80కి లాక్ ఉంటుంది మీరు ఈ 2 స్కూటర్స్లో చూసుకుంటే. కాకపోతే టీవీఎస్ ఐక్యూబ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 80+ కూడా వెళ్తుంది. సో అలాగే ఛార్జింగ్ టైం చూసుకుంటే ఇక్కడ ఏథర్ రిస్తాకి మీరు లైక్ స్కూటర్కి వచ్చే ఛార్జర్తో ఛార్జ్ చేస్తే అప్ టు మీకు లైక్ 5.5 to 6 hours పడుతుంది. ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్లో చూసుకుంటే 5 hours, నియర్ టు 5 hours పడుతుంది అనమాట ఛార్జ్ అవ్వడానికి. సో ఇక్కడ ఛార్జర్ అవుట్పుట్ కూడా పెద్దదనమాట, లైక్ 650 watts ఆఫ్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే రియల్ వరల్డ్లో చూసుకుంటే మనం ఏథర్ రిస్తాకి ఇనిషియల్ పుల్ అనేది చాలా బాగుందన్నమాట కంపేర్ టు ఐక్యూబ్. కానీ ఐక్యూబ్ అనేది ఒక 50 క్రాస్ అయిన తర్వాత ఏథర్ని బీట్ చేసేస్తుంది, అది ఫ్లో వెళ్ళిపోతుంటుంది అనమాట. బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 2 స్కూటర్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్రంట్ సైడ్ డిస్క్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఏథర్ రిస్తాలో మీరు చూసుకుంటే 200 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్లో మీరు అబ్జర్వ్ చేస్తే 220 mm డిస్క్ బ్రేక్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ SBT బ్రేకింగ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. సో బ్రేకింగ్ సిస్టమ్ అయితే 2 స్కూటర్స్లో కూడా చాలా బాగుంది. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 2 స్కూటర్స్లో కూడా మీకు టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ సస్పెన్షన్ ఈజ్ ఓకే. అలాగే వీల్స్ చూసుకుంటే ఇక్కడ 2 స్కూటర్స్లో కూడా సిమిలర్ ఉంటాయి అనమాట. లైక్ బోత్ వీల్స్ మీరు అబ్జర్వ్ చేసినా కూడా 12-inch అలాయ్ వీల్స్ ఉంటాయి అండ్ ఫుల్ బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సైడ్ చూసుకుంటే మీకు 2 స్కూటర్స్లోనూ 12-inch అలాయ్ వీల్సే ఉంటాయి. కాకపోతే ఏథర్ రిస్తాలో మీరు చూసుకుంటే టైర్ సైజ్ అనేది 100/80 ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్లో చూసుకుంటే 90/90 టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 2 స్కూటర్స్లోనూ 130 mm డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ ఏథర్ రిస్తాలో మనకు మోనోషాక్ అబ్జర్వర్ ఉంటుంది అనమాట. అలాగే టీవీఎస్ ఐక్యూబ్లో చూసుకుంటే హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. సో డ్యూయల్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తారు టీవీఎస్ ఐక్యూబ్లో. సో అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ రెండిట్లోనూ మంచి స్టోరేజ్ ఉంటుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ ఛార్జర్స్ చూసుకోవచ్చు, ఛార్జర్స్ ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు అండ్ చాలా హెవీ ఉన్నాయి ఇవి. సో ఇక్కడ 2 ఛార్జర్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఐ విల్ షో యూ. సో ఇక్కడ ఛార్జర్ చూసుకుంటే మనకు ఇక్కడ చాలా మంచి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు, 650 watts అవుట్పుట్తో ఉంటుంది. సో చాలా హెవీ ఛార్జర్ ఇది. అలాగే ఇక్కడ అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే చాలా మ్యాసివ్ అనమాట, 2 స్కూటర్ హెల్మెట్స్ పడతాయి ఇందులో. అండ్ ఇక్కడ మనకు 32 liters ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఒక ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, USB 3.0 ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది, మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఏథర్ రిస్తాలో మీరు ఛార్జర్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఐక్యూబ్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం వెయిట్లెస్ అనిపిస్తుంది, చాలా మినిమల్ డిజైన్ ఉందన్నమాట ఛార్జర్లో. అండ్ 350 or 450 watts ఆఫ్ అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తారు అనమాట ఇది. అండ్ వెహికల్లోనే మీకు ఇక్కడ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తారు 2 స్కూటర్స్లోనూ. అలాగే ఈ ఛార్జర్కి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక పౌచ్, ఒక బ్యాగ్ లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏథర్ రిస్తాలో అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే చాలా మ్యాసివ్ అనమాట. లైక్ మొత్తం కాంబినేషన్ చూసుకుంటే 34 liters ఉంటుంది. కాకపోతే ఇక్కడ 32 liters ఆఫ్ స్టోరేజ్ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ జాయ్ పాకెట్ అంటారు అనమాట దీన్ని. జాయ్ పాకెట్లో మీకు 2 liters ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది, డాక్యుమెంట్స్ కానీ చిన్న చిన్నవి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక లైట్ కూడా బార్ లాగా ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక మల్టీపర్పస్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. లైక్ మీరు ఈ సాకెట్కి మీరు ఛార్జర్ అడాప్టర్ పెట్టుకోవాలి అనుకుంటే సెపరేట్గా పర్చేస్ చేయాలి. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 2 స్కూటర్స్లోనూ సిమిలర్ గానే ఉంటుంది, లైక్ 10 mm డిఫరెన్స్ ఉందన్నమాట. ఏథర్ రిస్తాలో మీరు చూసుకుంటే 780 mm సీట్ హైట్ ఉంటుంది, అలాగే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది, కాకపోతే సీట్ హైట్ 780 mm ఉంది. బట్ ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్లో మీరు చూసుకుంటే 770 mm సీట్ హైట్ ఉంటుంది, అలాగే 157 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో మీరు షార్ట్ హైట్ ఉన్నాను అనుకుంటే లేదా ఫ్యామిలీస్ కి బాగుండాలనుకుంటే ఐక్యూబ్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఈ 2 వెహికల్స్ వి మీరు కర్వ్ వెయిట్ చూసుకుంటే 119 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో సేమ్ వెయిట్ అనమాట రెండింటిది. అలాగే సీట్ లెంత్ అండ్ ఫుట్ స్పేస్ చూసుకుంటే మనం ఇక్కడ ఫుట్ స్పేస్ అనేది 2 స్కూటర్స్ కి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది, కాకపోతే కొంచెం ఏథర్ రిస్తాకి పాజిటివ్ ఉందన్నమాట. ఇక్కడ లైక్ లెంత్ ఎక్కువ ఉంది, మీరు వాటర్ క్యాన్స్, సిలిండర్స్ అవన్నీ బాగా క్యారీ చేయొచ్చు, ఇంకా స్పేస్ ఉంటుంది మీకు. టీవీఎస్ ఐక్యూబ్ లో కూడా మీరు క్యారీ చేయొచ్చు, కాకపోతే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చిన్నదే అనమాట. సో సీట్ లెంత్ కూడా చూసుకుంటే చాలా ఎక్కువ అనమాట ఏథర్ రిస్తాది కంపేర్ చేసుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ తో.
సో వైడ్ గా ఉంటది, లెంత్ కూడా ఎక్కువ ఉంటది అనమాట. ఫ్యామిలీస్ కి బాగా సూట్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న బిజినెసెస్ చేస్తున్నా కూడా మీకు ఏథర్ రిస్తా బాగా పనికి వస్తుంది అనమాట. సో ఈ 2 స్కూటర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7-inch కలర్ TFT డిస్ప్లే ఉంటుంది అనమాట రెండిట్లోనూ. మీకు మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి దీంట్లో ఈ కాన్సోల్స్లో. కాకపోతే ఏథర్ రిస్తాలో కొంచెం ఫ్యాన్సీ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. లైక్ మ్యాజిక్ ట్విస్ట్ ఉంటుంది, ఆటో హోల్డ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ రెండిట్లోనూ మీకు రివర్స్ మోడ్ అనేది చూసుకోవచ్చు. రివర్స్ మోడ్ స్విచ్ ఉంటుంది అనమాట. అది ప్రెస్ చేస్తే మనకు రివర్స్ కూడా వెళ్తుంది 2 స్కూటర్స్. పవర్ మోడ్స్లో మీరు చూసుకుంటే ఏథర్ రిస్తాలో మీకు 3 మోడ్స్ ఉంటాయి అనమాట. లైక్ జిప్ మోడ్ ఉంటుంది, ఈకో మోడ్ ఉంటుంది అండ్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. సో స్పోర్ట్స్ మోడ్లో మీకు మంచి పవర్ ఉంటుంది. ఈకో మోడ్ అండ్ జిప్ మోడ్లో మీకు కామ్యూట్ చేయడానికి బాగా పనికొస్తుంది అనమాట. లైక్ రేంజ్ ఎక్కువ వస్తుంది మీకు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు 2 మోడ్స్ ఉంటాయి అనమాట. ఈకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అని. స్పోర్ట్స్ మోడ్లో మీకు మంచి పవర్ వస్తుంది అనమాట. అండ్ ఈకో మోడ్లో మీకు మంచి రైడింగ్ రేంజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 2 స్కూటర్స్లోనూ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు లైక్ యాక్సిలరేటర్ని వదిలేసినప్పుడు మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది అప్లై అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏథర్ రిస్తాలో మీకు మ్యాజిక్ ట్విస్ట్ అనే ఆప్షన్ ఇంకొకటి ఉంటుంది. లైక్ మీరు రివర్స్కి పుల్ చేయొచ్చు అనమాట దాన్ని ఏథర్లో. అప్పుడు మీకు బ్రేక్ కూడా అప్లై అవుతుంది. లైక్ దీనివల్ల లాభం ఏంటి అంటే థ్రాటిల్ని రివర్స్ చేసినప్పుడు మీకు బ్రేక్ అప్లై అయినప్పుడు మీరు బ్రేక్స్ అనేవి యూజ్ చేయరు. యూజ్ చేయకపోతే బ్రేక్ లైఫ్ అనేది చాలా పెరిగిపోతుంది. మీరు తొందరగా చేంజ్ చేయాల్సిన అవసరం రాదనమాట. అలాగే 2 కాన్సోల్స్లోనూ మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, కాల్ అలర్ట్స్, లైక్ మొత్తం ఒక మొబైల్ స్క్రీన్ లాగా మీకు కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏథర్ రిస్తాలో మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. సో మీరు లైక్ నావిగేషన్ కూడా కొంచెం అప్గ్రేడెడ్ ఉంటుంది అనమాట ఏథర్ రిస్తాలో. సో ఏథర్ రిస్తాలో ఇంకొక ఫీచర్ ఏంటి అంటే మనకు ఫాల్ సేఫ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. లైక్ మీరు వెహికల్ అనేది కింద పడిపోయినప్పుడు మీకు మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో అక్కడ థ్రోటల్ పుల్ చేసినా కూడా మీకు ఏం ఇబ్బంది ఉండకూడదని ఆ ఫీచర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏథర్ రిస్తాలో పెద్దగా ఉంటుంది అనమాట. లైక్ పెద్ద ఛార్జర్ పాయింట్ ఉంటుంది మీకు. అండ్ అలాగే ఇక్కడ కంపార్ట్మెంట్స్ లాంటివి అయితే ఏం లేవు. అలాగే టీవీఎస్ ఐక్యూబ్లో మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నగా ఉంటుంది ఛార్జింగ్ పోర్ట్. సో ఈ సాకెట్ చాలా చిన్నగా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు కంపార్ట్మెంట్స్ లాంటివి అయితే ఏం లేవు. సో ఇక్కడ మీరు కీస్ అబ్జర్వ్ చేయొచ్చు ఏథర్ రిస్తా కీ అండ్ టీవీఎస్ ఐక్యూబ్కి. టీవీఎస్ ఐక్యూబ్లో మనకు ఫ్లిప్ కీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇలా ఫ్లిప్ కీ చాలా మంచి డిజైన్ ఉందన్నమాట. అండ్ ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ అండ్ కంపారిజన్ ఆఫ్ దీస్ 2 స్కూటర్స్. సో ఈ 2 స్కూటర్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ మార్కెట్లో కూడా మోస్ట్ సెల్లింగ్ స్కూటర్స్ అనమాట. ఏథర్ రిస్తా తీసుకున్నా మీరు లేదా టీవీఎస్ ఐక్యూబ్ తీసుకున్నా కూడా మోస్ట్ సెల్లింగ్ అండ్ పీపుల్ ఆర్ లవింగ్ దీస్ స్కూటర్స్. చాలా బాగున్నాయి అనమాట ఇవి. సో మీరు స్పెసిఫిక్లీ మోటార్ అండ్ బ్యాటరీ రేటింగ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంటాయి. లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఇనిషియల్ టాక్లో చూసుకుంటే పర్సనలీ రైడింగ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏథర్ రిస్తా ఇనిషియల్ పుల్ అనేది చాలా బాగుంది. కాకపోతే టీవీఎస్ ఐక్యూబ్కి లాంగ్ రన్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సో ట్రాక్ రేస్ లాంటిది పెడితే మాత్రం ఈ రెండింటికి ఫస్ట్ ఇనిషియల్లో ఏథర్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. బట్ టీవీఎస్ ఐక్యూబ్ అనేది చేజ్ చేసుకుంటూ అది గెలిచేస్తుంది అనమాట. సో పవర్ ఎక్కువ ఉంది దానికి. అండ్ రైడింగ్ రేంజ్ గురించి చూసుకున్నా కూడా మీరు ఇక్కడ ఏథర్ రిస్తాలో మీకు 145 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఉంటుంది. అండ్ టీవీఎస్ ఐక్యూబ్లో 160 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఉంటుంది. సో ఎస్ వేరియంట్ అండ్ జెడ్ వేరియంట్ అనమాట ఇక్కడ. సో టీవీఎస్ ఐక్యూబ్లో మీకు ఇంకొక టాప్ వేరియంట్ ఉంటుంది ఎస్టీ వేరియంట్ అని. సో మీకు అక్కడ 5.1 kWh బ్యాటరీ ఉంటుంది అనమాట. సో చాలా పెద్ద బ్యాటరీ. అక్కడ మీకు 212 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. సో మీకు ఎక్కువ రేంజ్ కావాలి అండ్ నేను ప్రైస్ పెట్టడానికి కూడా రెడీ అనుకుంటే మీరు ఆ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. లేదా నాకు బడ్జెట్లో కావాలి అనుకుంటే మీరు ఎస్ వేరియంట్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మీరు ట్రాఫిక్లో ఎక్కువ రైడ్ చేస్తారు అండ్ డైలీ కామెంట్ ఎక్కువ చేస్తారు అనుకుంటే మీకు ఇనిషియల్ పుల్ అనేది ఏథర్ రిస్తాలో చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నాకు యూటిలిటీస్ ఎక్కువ కావాలి అండ్ ఫ్యామిలీకి బాగా సూట్ అవ్వాలి, నాకు పెద్ద సీట్ కావాలి అనుకున్నా కూడా మీరు ఏథర్ రిస్తాని కన్సిడర్ చేయొచ్చు. అండ్
చాలా ఫీచర్స్ కూడా ఎక్కువ ఉండాలి, నాకు టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా చాలా బాగుండాలి, ప్రోగ్రామింగ్ బాగుండాలి కన్సోల్లో, అండ్ మొబైల్తో బాగా కనెక్ట్ చేసుకొని నేను ఎక్కువ యూజ్ చేస్తాను అనుకుంటే ఏథర్ ఇస్తా మీరు చూస్ చేసుకోవచ్చు. సో టీవీఎస్ ఐక్యూబ్లో కూడా మీకు 7-inch TFT డిస్ప్లే ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. కాకపోతే కొన్ని ఫ్యాన్సీ ఫీచర్స్ అనేవి మిస్ అవుతాయి దానికి దీనికి. సో మీకు ఒకవేళ లాంగ్ రన్లో మంచి పవర్ ఉండి అండ్ రేంజ్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు టీవీఎస్ ఐక్యూబ్ కన్సిడర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, రేంజ్ కూడా ఎక్కువ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది దాని ఛార్జర్ అవుట్పుట్ పవర్ కూడా ఎక్కువ. అలాగే లైటింగ్ సిస్టమ్ చూసుకున్నా కూడా మీకు 2 స్కూటర్స్లోనూ చాలా మంచి లైటింగ్ ఉందన్నమాట. ఎల్ఈడి టెక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ టీవీఎస్ ఐక్యూబ్లో మీకు మంచి డిఆర్ఎల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు పైన ఇక్కడ. అండ్ ఏథర్ ఇస్తాలో కూడా అక్కడే ఇంటిగ్రేటెడ్గా డిఆర్ఎల్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకుంటే 2 స్కూటర్స్కి సిమిలరే అనిపించింది నాకు రైడ్ చేసినప్పుడు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, కాకపోతే అక్కడ మోనో షాక్ అబ్జర్వర్ ఉంది రియర్ సైడ్, ఇక్కడ డ్యూయల్ సస్పెన్షన్ ఉందన్నమాట, డ్యూయల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంది. బ్రేకింగ్ అయితే రెండిట్లోనూ చాలా బాగుంది, అక్కడ సిబిడి ట్రాన్స్మిషన్ అండ్ ఇక్కడ ఎస్బిడి ట్రాన్స్మిషన్ ఉందన్నమాట. సో బ్రేకింగ్ వైజ్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, ఫ్యామిలీస్కి కూడా బాగా సూటబుల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏథర్ ఇస్తా ప్రైస్ చూసుకునేసరికి 3.7 kWh బ్యాటరీ ప్రైస్ చూసుకుంటే మీరు 1,60,000 to 1,65,000 ఆన్ రోడ్ వస్తుంది అనమాట. సిమిలర్ రేటింగ్తో మనకు 3.5 kWh బ్యాటరీ తీసుకున్నా కూడా ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్లో దీని ప్రైస్ చూసుకుంటే మీకు 1,45,000 to 1,50,000 ఉంటుంది అనమాట. సో ప్రైస్ వైజ్ మనకు ఇక్కడ టీవీఎస్ ఐక్యూబ్ తక్కువ అండ్ బెటర్ రేంజ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట అకార్డింగ్లీ. అండ్ అందులో మీకు ప్రో ప్యాక్ అనేది ఉంటుంది అనమాట. ప్రో ప్యాక్ తీసుకుంటేనే మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది అండ్ నేను చెప్పిన ఫ్యాన్సీ ఫీచర్స్ అవన్నీ మీకు ప్రో ప్యాక్లోనే వస్తాయన్నమాట. సో ఇందులో ఈ 2 స్కూటర్స్లో మీకు వేరియంట్స్ చాలా ఉన్నాయి. ఈ వేరియంట్స్ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ మీద పెడతాను, చూసుకోవచ్చు మీరు పాజ్ చేసి. సో డిజైన్ వైజ్ చూసుకున్నా కూడా 2 బాగున్నాయి అనమాట. ఇక్కడ డ్యూయల్ టోన్ కలర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏథర్ ఇస్తాలో. అండ్ టీవీఎస్ ఐక్యూబ్లో కూడా ఫ్రంట్ ఫేసింగ్ అనేది చాలా గుడ్ లుకింగ్ ఉంది. కలర్స్ చూసుకున్నా కూడా అక్కడ 7 to 8 కలర్స్ వస్తాయి, ఇక్కడ కూడా మనకు 4 to 5 కలర్స్ ఉంటాయి అనమాట, మీరు చూస్ చేసుకోవచ్చు దాని నుంచి కూడా. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే ఒకవేళ ఏథర్ వెహికల్స్ ఏమన్నా కొనాలి అనుకుంటుంటే తప్పకుండా మన ఏథర్ అనంతపూర్ షోరూమ్కి అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి, చాలా మంచి డీల్స్ ఉంటాయి అండ్ దసరా దీపావళి ఆఫర్స్ కూడా నడుస్తుంటాయి అనమాట. మీరు విజిట్ అవ్వండి ఒకసారి. అండ్ ఒకవేళ విజిట్ అయ్యేటట్లుంటే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. అండ్ ఒకవేళ మీరు టీవీఎస్ వెహికల్స్ ఏమైనా కొనాలి అనుకుంటుంటే తప్పకుండా మన PMKR టీవీఎస్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి అండ్ దసరా దీపావళి సేల్స్ కూడా నడుస్తున్నాయి అనమాట. ఆఫర్స్ డిస్కౌంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మీరు మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి, మీకు మెన్షన్ చేస్తే అడిషనల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ ఇంకా ఏమైనా రివ్యూస్ కావాలి, కంపారిజన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. టేక్ కేర్, బాయ్.